వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవానీ చందన. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బాపట్ల పట్టణంలోని 27వ వార్డులోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ సూచనల మేర మున్సిపల్ కమిషనర్ హాసిని ర్యాలీకి శ్రీకారం చుట్టారు. వార్డులో పర్యటించిన కమిషనర్ రహదారులు మరియు కాలువలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని త్వరగతిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా అందించి పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మన అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వచ్ఛాంధ్ర వల్ల ఎక్కడికక్కడ క్లీన్ అండ్ క్లీన్గా తయారవడానికి ఇది ఒక ప్రోగ్రామ్ చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు బాపట్లలో మన ఎమ్మెల్యే గారు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొని కొన్ని వందల కోట్లు తెచ్చి దానికి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తారని ఈరోజు వచ్చినటువంటి కొత్త కమిషనర్ రాజన్ గారు కూడా వచ్చిన దగ్గర నుండి ఆమె నిరంతరం వార్డులో తిరుగుతూ బాపట్లని టౌన్ అభివృద్ధి చేయడానికి ఆమె కూడా కూడుకోవడం జరిగింది. ఎంతో సంతోషకరం. ఈ స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ సిబ్బందికి, పార్టీ నాయకులకు, కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్ట్రీట్ ప్రోగ్రాం 30 రోజులు కంప్లీట్ చేసిన సందర్భంగా 27, 28 వార్డులను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజలతో ముచ్చటించి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. డ్రైనేజ్ ఇష్యూ ప్రధానంగా ఇక్కడ వర్షం పడటంలో సమస్యను వీళ్ళంతా తొందరగా పరిష్కరిస్తామని మా మున్సిపల్ డిఈ గారు, మేము, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించి ప్రతిరోజు ఈ వార్డులు అన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛాంధ్ర శ్రీకాకుళంలోని నిరసరాయల భవనంలోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ జన్మదిన వేడుకలను జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వృద్ధులకు అన్నదానం, తినుబండారాలు, మిఠాయిలు పంపిణీ చేశారు. తన జన్మదినాన్ని పిల్లలు మరియు వృద్ధుల మీద జరుపుకోవడం ఆనందంగా ఉందని వేణుగోపాల్ తెలిపారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ సింధూర, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి శాషాపు జోగినాయుడు తదితరులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొంకియాన వేణుగోపాల్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నైట్ షెల్టర్ హోమ్లో పేదవాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఇది చాలా అందరం ఆనందించాల్సిన విషయం. ఇందులో వేణుగోపాల్ గారు, అలానే మన జిల్ ఫౌండేషన్, అలానే న్యూ శ్రీకాకుళం సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భోజనాలు పంపిణీ అనేది జరుగుతుంది. చాలామంది మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అందులో మనం ఇలా నైట్ షెల్టర్ హోమ్, లేకపోతే మన శ్రీకాకుళంలో కొన్ని పాకెట్స్ ఐడెంటిఫై చేసి నిజంగా నీడీ పీపుల్కి ఎక్కడైతే ఫుడ్ అవసరమో వాళ్ళకి కానీ మనం ఇచ్చినట్టయితే నిజంగా అది మనం సొసైటీకి ఎంతో మన తరఫున ఇచ్చినట్టు. సో అది అందరూ గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ ఇంటికి ఒకరైనా పాటిస్తారని మనస్ఫూర్తి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలము విజయరామరాజుపేట కాజ్ వైపు సిపిఎం ఆధ్వర్యంలోని నిరసన చేపట్టారు. విజయరామరాజుపేట, వడ్డాది ప్రాంతాల్లోని కూలిపోయిన బ్రిడ్జీలను పునర్నిర్మించి బిఎన్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మోకాళ్లపై కూర్చొని ఆందోళన నిర్వహించారు. ఇక ప్రతి వర్షాకాలంలోని తాత్కాలిక కాజ్వేలు కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు కె గోవిందరావు మరియు సిఐటియు జిల్లా అధ్యక్షులు బివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు చోడవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యమైన పెద్దేరు బ్రిడ్జి ఏదైతే ఉందో కూలిపోయి సంవత్సరాలు అవుతుంది.
ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారి దగ్గర నుంచి అందరూ అధికారులు కూడా చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ నిరసన చలనం లేదు. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేసాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి. ఈ వర్షాల్లో మరొక్కసారి ఈ పెద్ద బ్రిడ్జి అనేది మళ్ళీ కొట్టుకుపోతే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా తీవ్రంగా రవాణా ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రోడ్డు అనేది అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లాకి కానీ అలాగే ఏ సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం మీరున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే మీరు పీజీఆర్ఎస్లు అలాగే వినతులు స్వీకరించడం కాదు, ఇటువంటి బ్రిడ్జిల పనుల్ని వెంటనే పునర్నిర్మాణం చేసి ప్రజలకి జవాబుదారీతనంగా వ్యవహారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలోని ఉన్న తలాసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని లయన్స్ క్లబ్ సభ్యులు సందర్శించారు. ఇక సికిల్ సెల్ వ్యాధిపై విస్తృత అవగాహన అవసరమని, జన్యుపరమైన ఈ వ్యాధి వల్ల రక్తహీనత, తీవ్రమైన నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోని జరుగుతున్న సేవలను ప్రశంసించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ వ్యాధిపై ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి తలసేమియా చిన్నారులకి రక్తాన్ని అందించేటువంటి వారికి మరి చిన్నారులలో హిమోగ్లోబిన్ లోపం వలన వారి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోయి వారు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంది. వారిని ఆదుకోవడానికి మేమున్నాము అని చెప్పి రెడ్ క్రాస్లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తూ ఉంటే మరి ఈ శిబిరంలో నిరంతరము వారికి సేవ మనందరము కూడా ఇటువంటి శిబిరానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వారంలో ఒక రోజు జరిగేటువంటి శిబిరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉందంటే మరి దాన్ని భరించడానికి ఒక రెడ్ క్రాస్కే శక్తి సరిపోదేమో. పబ్లిక్ నుంచి కూడా వీళ్ళకి అవసరం, తల్లిదండ్రులకి ఆసరాగా ఈ ప్రభుత్వం అందిస్తోంది. మరి అది ఇంకా పెంచితే ఇంకా మంచిది. వీరి బాధలు చూస్తూ ఉన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంది. ఏమైనా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి బృందానికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. విద్యార్థులు రోజుకు కనీసం 30 నిమిషాలైనా యోగా చేయాలి అని సూచించారు. యోగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. రోజు ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు ఏదైతే గత సంవత్సరం సాక్షాత్తు నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపు పశ్చిమ బెంగాల్లో కలకటాలో ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొనడం. ఏదైతే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చాక యోగా ప్రారంభిద్దాం అనేటువంటి ఆలోచన మీ మీద ఉండేటువంటి స్ట్రెస్ ఇవాళ మానసిక ఒత్తిడి విద్యార్థుల మీద చదవలేకపోతున్నాం, లేకపోతే పక్క విద్యార్థుల మీద తక్కువ మార్కులు వస్తున్నాయి, లేకపోతే అనుకున్నటువంటి మార్కులు రాలేదు, లేకపోతే అనుకున్నటువంటి ర్యాంకు రాలేదు. కాబట్టి ఎంతవరకు వెళ్తున్నాయంటే కొన్ని సందర్భాల్లో విద్యార్థులు కేవలం ఒత్తిడి నుండి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం మనంతా కూడా చేయాలి. దీనికి మంచి మార్గం యోగా అనేటువంటి విషయాన్ని కూడా. బాపట్ల జిల్లా రేపల్లెపట్నంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని భాగంగా అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వ్యవహరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.
ఫస్ట్గా రావడమే కూటమి ప్రభుత్వం రావడమే మరి కమిషనర్ గారు సకాలంతో ఎక్కడైనా సరే డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ఆ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఆయన దృష్టికి తీసుకెళ్లే పద్ధతి మరి కార్యక్రమాలు చేయడంతో పాటు లోకల్లో ఎవరెవరు ఉన్నా సరే అతను దృష్టికి వస్తే దానికి పూర్తిగా 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి కమిషనర్ గారు ప్రతి విద్యార్థులకు కూడా తెలియపరచాలన్న ఈ అవగాహన సదస్సుకి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. జై రేపల్లె, జై స్వచ్ఛాంధ్ర. నేను అన్ని జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాను, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు మన కమిషనర్ గారు. దీంతో మన పిల్లలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం, మరి రాబోయే కాలంలో రేపల్ని ఇంకా మెరుగైన స్థితిలో తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. ఇంకోటి గత 5 ఏళ్ళుగా డ్రైనేజీలు కూడా సౌకర్యం లేని ఫస్ట్గా రావడమే కూటమి ప్రభుత్వం రావడమే మరి కమిషనర్ గారు సకాలంతో ఎక్కడైనా సరే డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ఆ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఆయన దృష్టికి తీసుకెళ్లే పద్ధతి మరి కార్యక్రమాలు చేయడంతో పాటు లోకల్లో ఎవరెవరు ఉన్నా సరే అతను దృష్టికి వస్తే దానికి పూర్తిగా 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి కమిషనర్ గారు ప్రతి విద్యార్థులకు కూడా తెలియపరచాలన్న ఈ అవగాహన సదస్సుకి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. జై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపుర గ్రామంలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, నాణ్యమైన విద్య దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సదుపాయాలతో కూడిన విద్యను అందించేందుకు ముందుకొచ్చిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థుల్లోని విద్యా ప్రతిభతో పాటు వ్యక్తిత్వం వికాసం, మానవ విలువలు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అని యాజమాన్యం తెలిపింది. ఇక ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తినేటప్పుడు కూడా ఫోన్ ఛార్జ్ చేసినా కూడా పెట్టుకొని తింటాం, లేకపోతే అది వాళ్ళ బాబు కూర్చొని చూస్తున్నాడు ఫోన్. ఏం నా పిల్లలు అనుకొని చెప్పి మంచి చదువు చెప్పి మన ఇంటికి చదువుతున్నాను, దాన్ని మీరందరూ కూడా చదువు బాగా చూసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ అందరూ కూడా సర్పంచ్ ఇక్కడ ఉన్న లీడర్లు అందరినీ కూడా ఇలాంటి స్కూల్తో మీరందరూ కూడా సహకరించి మనకు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. వాళ్ళు మనం ఎంత సపోర్ట్ చేస్తే ఇన్ని దాంట్లో మేము చూసి మేము లాస్ట్ చేయాలని చూస్తాము. కాకపోతే మా మాట మీరినారు, మీ మాట మేము నచ్చితే మీ స్కూల్ కూడా బాగా చేస్తే మన కూడా సపోర్ట్ బాగా చేస్తాం. గ్రౌండ్ కూడా పెట్టారు, ఆటల పోటీలు కూడా నేర్పించి ఇక్కడ ఆట కోచింగ్ కూడా పెట్టాలి. కోచింగ్ పెట్టి క్రికెటే కానీ, వాలీబాల్ కానీ, టెన్నిస్ కానీ పిల్లలకు ఊళ్ళలో చాలా ఇష్టం. అలాంటి పోటీలలో కూడా మా పిల్లలు ఎదిగితే రేపు ఎవరు అదృష్టం ఏముందో చెప్పలేము. ప్రపంచంలో ఇలా చూస్తున్నాం, ఎవరెవరు క్రికెట్ ఆడుతుంటే చూస్తున్నాం. అందుకని వాళ్ళందరినీ కూడా మనం తీసుకునే జయసూర్యనా ఉప్లాడు ఆడుతున్నాడు మనం చూస్తున్నాం. కార్యక్రమం మీరందరూ కూడా చాలా సంతోషం. మనమందరం కూడా సహకరించే బాధ్యత తీసుకోవాలి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోని విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాల కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మోడీ గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనం శుభ్రంగా ఉంటూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుదామనే ముఖ్య ఉద్దేశంతో మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ఈ కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ. తెచ్చి స్కూల్కి ఇస్తే పేద విద్యార్థులకు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది, అది రన్ అవుతుంది కూడా. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఇంటి నుంచి వాడేసిన బొమ్మలు కానీ, బట్టలు కానీ ఇవన్నీ కూడా తెచ్చిచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని
అదేవిధంగా వాళ్ళకి గార్డెనింగ్ మీద, ట్రీస్ మీద ఒక అవగాహన తీసుకురావాలి. పిల్లలకి డే బై డే వాళ్ళు గోల్డ్ పెరిగినాయా, లేకపోతే వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారా లేదా, తల దూకుని వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక అందులోనే క్లాస్ లీడర్ని పెట్టి అవన్నీ చూసి క్లాస్ రూమ్లో పంపడం జరుగుతాం. సో పరిశుభ్రత అనేది ప్రతి మనిషికి అవసరం, సొసైటీకి కూడా అవసరమని తెలియజేయడానికి ఈ యొక్క మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పడం, మీ అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతాం. థ్యాంక్ యూ. చెత్త ఎవరు కూడా బయట చెత్త అంతా కూడా ఆ వెహికల్ వెళ్ళినప్పుడు ఇవ్వాలని చెప్పి ఒక ఇబ్రహీంపట్నంలోని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సంక్షేమ రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ హామీల అమల్లోని స్పష్టత లేక రైతులు అయోమయంలో ఉన్నారని విమర్శించారు. ఇక కృష్ణా జలాల విషయంలోని ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈరోజు మన తెలంగాణలో ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి సందర్భం. ఆనాడు కష్టాలలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి బడ్జెట్లోనే పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. ఇవాళ కాలం చూస్తే పరిస్థితి ఎట్లనో ఉంది. ఇప్పుడు ఇంతవరకు వర్షాలు లేవు, 15 రోజులు లేట్ అయిపోయింది, వర్షాలు పడడం రాలే. కానీ రేపు పంటలు కూడా ఏ పరిస్థితిలో పండుతాయో అనేది కూడా అనుమానమైన పరిస్థితి కనబడతా ఉంది. రైతాంగం కూడా ఆలోచనలో పడ్డారు. ఏ పంటలు వేసుకోవాలనే కనీసం ఆలోచన లేనటువంటిది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ చెప్పాల్సిన బాధ్యత, రైతాంగాన్ని అవేర్నెస్ తెచ్చే బాధ్యత ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసి మండలాల వరకు మీటింగ్లు పెట్టి వాళ్ళకు అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా ఖచ్చితంగా మేము చెప్పడం ఒకటి, రైతాంగం మొదటి ప్రాధాన్యత. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు కళ్ళకు అద్దుకొని ఉండే విధంగా వాళ్ళని మొత్తం టోటల్గా ఒక పద్ధతి. ఈరోజు కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటయ్యపాలెం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం తన స్వగృహం వద్ద కాపు నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఈ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ కాపు ఇన్ఛార్జీలను ఆహ్వానించామని, పార్టీ పరిస్థితులు, నియోజకవర్గాల సమస్యలు, భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్తో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత సమావేశమని స్పష్టం చేశారు. ప్లేసు కారణం చేత ఈ కళ్యాణ మండపంలో ముఖ్య నాయకులందరినీ పిలిచి ఈసారి మనం చర్చించుకుందాం అనేటువంటిది, సమావేశం నడుపుకుందాం అనేటువంటిది ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ వస్తే మనం ఏ విధంగా జిల్లాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏంటి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది పార్టీ యాంగిల్లోనే కానీ ఇది ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. బాగానే ఉందట. ఆ ట్రీట్మెంట్లో ఉన్న కారణం చేత ఆయన రేపు మీటింగ్కి రావట్లేదు. తన వాళ్ళందరూ కూడా, మేము ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వచ్చి పార్టీ విషయాలు మంచి చెడ్డ మాట్లాడుకోవటం ఫైనల్ ఏం చేశారు. అక్కడికి ఏమో వైసీపీ కాపు నాయకులే లీడర్స్ వస్తారా, లేదా అన్ని పార్టీకి సంబంధించి? కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మేము చెప్తుంది అంటే కాపు వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ శ్రీకాకుళం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాఘవ రాజాపురం టీడీపీ కార్యాలయంలోని సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు రూపానందరెడ్డి మరియు డిఎంఎస్ చైర్మన్ కడప వై జయప్రకాష్ ఆధ్వర్యంలోనే జరిగిన ఈ కార్యక్రమంలోని రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం చేసిన వారికి గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముక్కు రూపానందరెడ్డి మాట్లాడుతూ నారా భువనేశ్వరి చూపిన ధైర్యం, చొరవ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఎందుకంటే కోడూరు ప్రజల తరపున, అందరి తరపున మన అమ్మ నారా భువనేశ్వరమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే నారా భువనేశ్వరమ్మ గారు ఒక క్రమశిక్షణతో ఒక ఇండస్ట్రీ కానీ, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె చూపించిన చొరవ కానీ, ఆయన ధైర్యం కానీ, ఆమె క్రమశిక్షణ కానీ ఒక మార్గంగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆమె ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడంటే దానికి ముఖ్య కారణం నారా భువనేశ్వరమ్మ గారి ప్రోత్సాహం. ఆమె ఎనుకుండి నడిపించిన విధానం చూస్తే ఆమె ఎంతటి మహాశక్తో మనకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి నారా భువనేశ్వరమ్మ గారికి మరొక్కసారి కోడూరు ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న ప్రతి ఒక్కరికి, మన కోడూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఇక మన ప్రజలందరి తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మేము భువనేశ్వరి అమ్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మనందరికీ ఆమె దీవెనలు కావాలి. అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో ఆమె భువనేశ్వరి అమ్మ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం జరుగుతుంది. చాలా మంది రక్తదానం చేస్తున్నారు. కేక్ కటింగ్ చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఆమె అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి. మేము ఆమె తరపున ఆమె చాలా ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాకినాడ జిల్లా తూని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలోని శ్రీ కలియుగ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన స్వామివారు భక్తుల కోరికలు తీర్చే దైవంగా విశ్వాసం పొందుతున్నారు. ప్రతి శనివారం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన భారీ చోరు కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 48 లక్షల విలువైన 347 గ్రాముల బంగారం, ఆభరణాలు మరియు 1.50 లక్షల నగదును, 2 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధాన నిందితుడు శంకర్ నాయక్పై ఏపీ, తెలంగాణలోని 120కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించడంలోని ప్రతిభ కనబర్చిన నందిగామ టౌన్ సిఐపి శ్రీను, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని విజయవాడ రూరల్ జోన్ డీఎస్పీ బి లక్ష్మీనారాయణ అభినందించి రివార్డు అందజేశారు. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 గ్యాస్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారు నాగర్లబండ తాండ, వేపనగుంట మండలం, వనపర్తి జిల్లా, అదేవిధంగా 2వ వ్యక్తి తెలుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, రంగారెడ్డి మండలం, వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను శ్రీకాకుళంలో నిర్వహించిన పత్రికా సమావేశంలోని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షురాలు హారిక విద్యా వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఒత్తిడి లేని చట్టబద్ధమైన విద్యా వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని విమర్శించారు. చిన్న వయసులోని పిల్లలను తీవ్ర పోటీ వాతావరణంలోకి నెట్టడం బాధాకరమని అన్నారు. పాఠశాలలలో పుస్తకాలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధనలు చట్ట విరుద్ధమని తెలిపారు. ఎడ్యుకేషన్ అన్నది ప్రైవేటైజేషన్ కన్నా ముందు కమర్షియలైజేషన్ అయిపోతున్న అన్నదానికి చాలా బాధాకరం. జనరల్ గా ఎడ్యుకేషన్ ఇస్ కీ టు సక్సెస్ అని అంటారు, బట్ ఆ కీ అన్నది ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అంటే ఓన్లీ అబోవ్ పవర్టీ లైన్ పీపులే అఫోర్డ్ చేయగలిగేలా ఉంది. అలా కాకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎడ్యుకేషన్ కల్పించాలి. మేము చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సిలబస్ మారలేదు, బుక్స్ మారలేదు, పోర్షన్ మారలేదు, ఏమీ మారలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికి మాత్రం ఫీజు మాత్రం 5 times పెరిగింది. ఎందుకు? అదే సబ్జెక్ట్ అదే చెప్తున్నారు. ఏ ఎల్కేజీ యూకేజీ జాయిన్ చేయాలన్నా కూడా 1 lakh రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% ఆఫ్ ద స్టూడెంట్స్ కి 6 to 14 ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలి. దానికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది, ఎవరు చూస్తున్నారు? అండ్ మోస్ట్లీ ఎవరు ఎక్కడ చదివితే అక్కడే బుక్స్ కొనుక్కోవాలి. బయట బుక్స్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి ఉండదు. గవర్నమెంట్ దృష్టికి ఎడ్యుకేషనల్ ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి, మినిమం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా ఫండమెంటల్ రైట్ కాబట్టి ఇలాగా ఎంఆర్పి లేకుండా బుక్స్ వినియోగిస్తున్నారని, ఎడ్యుకేషన్ అనేది ఒక అందని ద్రాక్ష అయిపోయింది మధ్యతరగతి వాళ్ళకి అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన బ్లడ్ అండ్ సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు మైత్రి గ్రౌండ్లోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు సైకిల్ను పంపిణీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలోని నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో మొదటి 3 ర్యాంకులు సాధించిన 438 మంది విద్యార్థులకు ఈ సైకిల్ అందజేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి 35 లక్షలు వెచ్చించారు. విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్యలో రాణించి తల్లిదండ్రులు పాఠశాలలకు మరిచి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆకాంక్షించారు. పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. చదువుతున్న వాళ్ళంతా మన పిల్లలే, మన ప్రాంత పిల్లలే, మన ప్రాంత వాసులే, మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆలోచనతో వారికి ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. మీరు దయచేసి ఇంతకుముందు సిఏ గారు వినాయక్ రెడ్డి చెప్పినట్టు మన ముందున్న మహమ్మారి జటిలమైనటువంటి ఒక సమస్య, డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, గంజాయి, మత్తు పానీయాలు, రకరకాల కేటగిరీలు ఉన్నాయి. టాబ్లెట్ రూపంగా ఉన్నాయి, చాక్లెట్ రూపంగా ఉన్నాయి, ఇంజెక్షన్ రూపంగా ఉన్నాయి, సిగరెట్ రూపంగా ఉన్నాయి. చాలా రకరకాల కేటగిరీలో దాన్ని యూజ్ చేస్తా ఉన్నారు యువత. మన పటంచెరు ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఇది. రోజు పేపర్లు, టీవీలు తిరిగేస్తుంటే మొత్తం అవే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు నా సూచన, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని చదివిపిస్తూ ఉన్నారు. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతా ఉన్నారు. మిగతా వారంతా ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళంతా మన ప్రాంతవాసులే. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.